సాయికృష్ణ అత్యోదంత వెలుగులోకి రాగానే కాపు సామాజిక వర్గం అనేటటువంటి పేరు రాగానే కులాలను ఎందుకు తెస్తారంటూ పవన్ కళ్యాణ్ విమర్శ సాక్షిగా ఆ పైన జనసేన వాళ్ళు రైట్ చేసిన పాయింట్, అలాగే పవన్ కళ్యాణ్కి అనుకూల కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే ముద్రగడని ఎందుకు పట్టించుకోలేదు, ముద్రగడ హాస్పిటల్లో ఉంటే పట్టించుకోలేదు అని. దానికి ఇప్పుడు సమాధానం ముద్రగడ కొడుకు చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మా కుటుంబానికి చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేము, మా కుటుంబం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కష్టకాలంలో వైఎస్ జగన్ మాకు కొన్నంత అండగా నిలిచారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్ వస్తానని అన్నప్పటికీ ఆసుపత్రి ఐసీయూలో ఇతర రోగులకు ఇబ్బంది కలగకూడదన్న ఆలోచనతో మేమే వద్దన్నామని గిరి చెప్పారు. ప్రజలందరూ ఆశీస్సులతో ముద్రగడ పద్మనాభ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతుంది. ఆయన అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ప్రతిరోజు జగన్ నా తండ్రికి చికిత్స ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందని డాక్టర్స్తో మాట్లాడుతూ ఆరా తీశారు. అట్లాగే సింధు హాస్పిటల్స్ యజమాని బండి పార్థసారథి రెడ్డితో పర్సనల్గా మాట్లాడి స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పారు. దీంతో ఆయన ఇక్కడ వైద్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ముద్రగడ ఆరోగ్యం ఎట్లా ఉందని ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకున్నారు. అంతేకాక ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు కూడా నాన్న చికిత్సకు అవసరమైన సహకారం అందించారు. జగన్ మా కుటుంబానికి అండగా ఉంటూ చేస్తున్న సాయాన్ని మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు, మేమంతా ఆయనకు రుణపడి ఉంటాం. నాన్నతో పాటు ఐసీయూలో మరి కొంతమంది పేషెంట్లు ఉన్నారు. జగన్ వస్తున్నారని తెలిసి మేము కాల్ చేసి మాట్లాడాం. ఐసీయూలో ఉన్న మిగిలిన రోగులకు ఇన్ఫెక్షన్ భయం, ఆందోళన నేపథ్యంలో మేమే వద్దని చెప్పాం. ముద్రగడ కోలుకుంటారని వివరించాం. ముద్రగడ కూడా మనమే వైఎస్ జగన్ వద్దకు వెళ్దామన్నారు. లేదా డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కిర్లంపూడి వస్తే చాలని చెప్పామని చెప్పుకొచ్చారు.